నా పేరు పోలగాని సురేష్ గౌడ్, గరిడేపల్లి మండలం మండల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చిన ఈ వ్యాప్ సిస్టమ్ అయితే యూరియా కట్ల వ్యాప్ సిస్టమ్ ఏ విధంగా తీసుకొచ్చారో అందులో కొన్ని రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మా రాయనగూడెం కానీ దగ్గర పట్ల హుజూర్ నగర్ కానీ గ్రోమూర్లలో కానీ ఎక్కడైనా కానీ కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే పరిధిలో ఉన్న యూరియా కట్టలు ఉన్నాయో ఆ పరిధిలో 2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకే ఆ కట్టల వరకు రైతులకు అందుబాటులోకి ఇచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ పనిచేయాలని కూడా మేము గరిడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఇంకో విధంగా ఏంటంటే ఈ రైతులు కూడా ఈ యూరియా కట్ట దగ్గరికి వచ్చినా కానీ ఆ స్టాక్ దిగితే ఆ స్టాక్ దగ్గర కూర్చుంటారు తెలవని రైతులు. ఆ వ్యాప్ సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి రైతులు ఏమవుతుంది, ఆ కట్టలు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేటెడ్ మొత్తం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. రైతులు పాపం తెలవని రైతులు ఏం చేస్తారంటే ఏమీ తెలవకుండా రైతులు ఆల్రెడీ బిక్కమొఖం వేసుకుని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏ పరిధులు అయితే ఏవైతే ఉందో కొన్ని స్టాక్ అవైలబుల్ స్టాకు ఉన్నా కానీ దగ్గర పోయి మనం ఆ షాప్ దగ్గరికి పోతే ఆ కట్టలు కూడా చూపించట్లేదు. అలాంటివి లేకోకుండా వ్యాప్ సిస్టమ్ మంచిగా ఉంది కాదనట్లే, కరెక్ట్గా ఏదైతే ఉందో మంచిగా ఏదైనా దగ్గర పరిధిలో వరకు ఉన్న వరకే కట్టలు ఏదున్నా ఆ పరిధిలో వరకే ఇవ్వాలి. ఏ రైతు కానీ ఇప్పుడు గానుబండ కానీ పొనుగోడు కానీ ఎక్కడ మేజర్ గ్రామాలు ఉన్నాయో అక్కడ పరిధిలో వరకు రైతులకు ఇవ్వాలి. ఏ రైతు కానీ ఇబ్బంది పడుకోకుండా ఏదైనా అక్కడ పరిధిలో వరకు ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున గరిడేపల్లి మండల పార్టీ పోలగాని సురేష్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం మండలం టీఎన్టీసీ విజయనగరం కార్మికుల నాయకుడిని